హలో, నేను ఏడీగా చేస్తున్నాను టీఎస్ జెన్కోలో. 2000లో జాయిన్ అయ్యాను నేను. పాలమంచి. నాకు 2 పిల్లలు, ఒక పాప సిఏ చేస్తుంది, బాబు బీటెక్ సెకండ్ ఇయర్. ఇక్కడ చదువుకుందంటే సార్ నా బాగా సారీ ఎందుకంటే మాకు హాస్టల్ వాళ్ళకి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవారు సార్. సోషల్ హాస్టల్ ఉండేవాడు నేను. అక్కడ మ్యాథ్స్ చెప్పేది మాకు హాస్టల్ వాళ్ళకి. అట్లా మాకు సార్ పిఈటీ సార్ కూడా గుర్తుంది, కొద్దిగా కొట్టేది సార్. సిగరెట్ ఓపెన్ చేద్దాంలేండి. అయితే బొందయ్య సార్ ఇది క్వశ్చన్ వేశారు, బొందయ్యని అడిగారు క్వశ్చన్ని. ఆ బొందయ్య ఆన్సర్ లాగా నా మొహం వెళ్తే ఆన్సర్ చెప్పాను బొందయ్యకి. అప్పుడు కిషోర్ నేను చెప్పి సార్ చెప్పారు, పీడీ సార్కి. కిషోర్ ఎక్కించింది క్వశ్చన్ నేను చెప్పిందేమో కిషోర్, నేను ఆన్సర్ చెప్పినప్పుడు రామారావు చెప్పిందని చెప్పేసి కిషోర్ సార్ చెప్పారు. కరెక్టేనా? అది అప్పుడు సార్ పట్ల కానీ చుట్టు పట్టుకుని ఇది పాస్ చేసిన 6th క్లాస్లో. అయితే నేను ఇక్కడ 8th వరకు 9th వెళ్ళిపోయాను, తల్లంపల్లి వెళ్ళిపోయాను నేను. అక్కడ 9th 10th అక్కడ చదువుకున్నాను. తర్వాత డిప్లొమా చేస్తే డిప్లొమా తర్వాతకి బిఏ చేసిన. బిఏ చేసి ఎంసీఏ చేసే టైంలో జాబ్ వస్తే అటు వెళ్ళిపోయాను. సర్వీస్లో ఉండి బీటెక్ కానీ ఎంబీఏ చేశాను. అంటే డిపార్ట్మెంట్ పరంగా అయితే నేను చేయలేము, నా పర్సనల్గా అయితే నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామాగారు. వేదిక మీద ఉన్నటువంటి గురువర్యులు, అలాగే నాతో పాటు చదువుకున్న స్నేహితురాలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పుల్లారావు గారు మీ యొక్క విలువైన సందేశం. వేదిక మీద ఉన్న టీచర్స్కి, మరి 89, 90 పూర్వ విద్యార్థులకు ముందుగా నమస్కారములు. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకున్నానండి. మాది కొక్కిరేని పక్కన కొక్కిరేని గ్రామము. నేను ప్రజెంట్గా వెటర్నరీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో లైవ్ స్టాక్ అసిస్టెంట్గా చేస్తున్నాను. నాకు 2 బాబులు, ఒక పాప అండి. పెద్ద బాబు వచ్చేసి అగ్రికల్చర్ అయిపోయింది, ఆయన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రెండో బాబుది బీటెక్ అయిపోయిందండి. పాప ఇంటర్మీడియట్ చదువుతున్నది. మేము చదువుకున్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రామారావు, సుందర్. ఇక్కడ ఈ స్కూల్కి అప్పట్లో మంచి నేమ్ ఉండేది. ఎడ్యుకేషన్ చదువుతో పాటు గేమ్స్లో ఫస్ట్ ఉండేది స్కూల్. ఈ గేమ్స్ జోనల్ గేమ్స్ జరిగేటప్పుడు తల్లంపాడు, కూసుమంచి, వేరే మన స్కూళ్ళలో కూడా వెళ్ళి మనం అక్కడ పార్టిసిపేట్ చేసేసి గేమ్స్లో కూడా మంచి ప్రైజులు తీసుకొచ్చి పెట్టాము ఈ స్కూల్కి. తెచ్చాము. తర్వాత అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే సార్లు చెప్పడం బాగానే చెప్పారులే, కానీ మనం కొంచెం నెగ్లెక్ట్ చేయడం వలన అప్పుడు 73 నెంబర్స్లో ఒక 3 మాత్రమే పాస్ అయ్యారు. బిట్ పేపర్ చెప్తారు అనుకున్నాంలే, కానీ అప్పుడు బాగా స్ట్రిక్ట్ నడిచింది అప్పుడు ఆ ఇయర్లో. దానివల్ల కొంతమంది చాలామంది ఫెయిల్ అయ్యాము. అయినా కానీ ఏదో రకంగా మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసేసి చాలామంది ఇంటర్, డిగ్రీ వరకు కూడా కంప్లీట్ చేశారు. దాంట్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ. అందులో ఆపకుండా ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసేసి ఇవాళ మంచిగానే ఉన్నాం అందరం. ఈ ప్రోగ్రామ్కి మాకు కమిటీ వేశారు. ఆ కమిటీలో నేను కూడా నెంబర్ అండి. ఈ అందరి ఫోన్ నెంబర్లు తీసుకోవడము, వాళ్ళ గ్రూప్లో యాడ్ చేయడము, మరి 1-2 సార్లు అందరం కలిసి మాట్లాడుకొని ఈ ప్రోగ్రామ్ని ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నాము. ఆ డేట్న ఈరోజు ఇంతమంది ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా అందరికీ నమస్కారాలు. చాలామంది అనుకున్న వాళ్ళు అంతా వచ్చాము, దగ్గర కొంతమంది రాలేకపోయారు. సరే, వాళ్ళందరూ కూడా వస్తే బాగుండేది, కానీ అనుకున్న దానికి రీచ్ అయినాము. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు 100 బెడ్స్ హాస్పిటల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఉన్నారు కాబట్టి
ఈ గ్రామం విశిష్టత తెలవదు కాబట్టి తెలియపరచడం కోసం మీకు చెప్పాను. అదేవిధంగా ఒక కస్తూరిబా స్కూల్ని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో మనం ఇక్కడ పాత ఎస్సీ హౌజెస్ ఉండేవి, మీకు ఐడియా ఉండి ఉంటుంది. చింతపల్లి గ్రామం పోతుంటే ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేయించి అక్కడ వాళ్ళకి అలాట్ చేసి ఒక మంచి స్కూల్ కట్టడం జరిగింది. దాంట్లో ఇంటర్మీడియట్ కూడా ప్రారంభించి చేయడం జరిగింది 2 years బ్యాక్. బైపీసీ ఎంపీసీ తేవడం జరిగింది. నిజంగా దానికోసం చాలా పోరాటం చేయాల్సి వచ్చింది ఇక్కడ బైపీసీ ఎంపీసీ పెట్టాలని. ఇంకా అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది. పాత సమితి మంది ఒక మంచి ఎండిఓ ఆఫీస్ని సుమారు 4 కోట్లు పెట్టి కట్టడం జరిగింది. హాస్పిటల్ కూడా 5.5 కోట్లు పెట్టి కట్టడం జరిగింది. ఒక 3 ఏసీ బ్లాక్లు ఉన్నాయి మన హాస్పిటల్లో. అంటే కరోనా వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు దీపక్ కూడా ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కరోనా టైంలో మన గ్రామం ఇక్కడున్న కరోనా పేషెంట్స్కి చాలా హెల్ప్ చేసిందని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాను. ఇంకా అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటించిన పథకాలలో ఒక మంచి రైతు వేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక క్రిమిటేరియా, ఒక పల్లె ప్రకృతి వనం, ఒక నర్సరీ, ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, గ్రామ పంచాయతీ, ఒక ఎస్సీ కాలనీ ఏసీ ఫంక్షన్ హాల్ ట్రై చేశాను. దాని స్ట్రక్చర్ కూడా ఏసీ స్ట్రక్చర్ చేసాం. కాకపోతే అనివార్య కారణం వల్ల దాన్ని చేయలేకపోయాను. అది కూడా ఏసీ కళ్యాణ మండపం, బడుగు బలహీన వర్గాలు కూడా ఏసీలో పెళ్లి చేసుకునే విధంగా దాన్ని కూడా తయారు చేసి చెప్పి ఈ గ్రామం సుమారు 18 కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నది. మనకి 18 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన గ్రామం కూడా రోజు మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. నాణ్యత్వం గుండా మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మీకు ఈ విషయం అంతా మన ఈ గ్రామం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి మీకు చెప్పడం జరుగుతున్నది. 18 కిలోమీటర్లు కూడా సుమారు 4.5 నుంచి 5 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేయటం జరిగింది. సుమారు మన దగ్గర 2 కోట్ల రూపాయల సీసీ రోడ్లు వేయటమైంది. ఇంకా 1 CR అయితే మనకి మొత్తం ఆల్మోస్ట్ సీసీ రోడ్లు కంప్లీట్ అవుతుంది. ఆ 1 CRలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో ప్లాన్ చేసి 60 lakhs మళ్ళీ శాంక్షన్ చేయించుకోవడం జరిగిందని కూడా చెప్తాను. మీ అప్పుడు లేనిది ఒక లైబ్రరీ, ఆ లైబ్రరీ కూడా మన ఊర్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా జనవరిలో రథసప్తమి వచ్చేది, దేవుడి పెళ్ళి అనేది వచ్చేది, ఇది అందరికీ తెలిసిందే. అదే ఆ దేవుడి పెళ్ళిని కూడా ఇప్పుడు ఇంకా అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తూ దానికి సపోర్టుగా ఒక మంచి రామాలయం 1 CR అంటే 1 కోటి రూపాయలతోటి నిర్మాణం చేసుకొని దాన్ని కూడా కొంచెం లేట్ అయినా కూడా చాలా గొప్పగా దాన్ని ప్రారంభించడం జరిగింది. అవకాశం ఉంటే ఈవినింగ్ నేను అయ్యగారికి చెప్తాను. అవకాశం ఉంటే ఈవినింగ్ అక్కడ పోయి సందర్శించమని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ప్రైవేటు అంటే స్కూల్లో చదువుకున్న వరకే గ్రౌండ్ ఉండేది. చదువు తర్వాత కూడా ఇప్పుడు డిగ్రీలు చేసే పిల్లలకి వీళ్ళకి ఒక 1 ఎకర్లో ఒక క్రీడా మైదానం కూడా గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 1 ఎకర్లో క్రీడా మైదానం తయారు చేశారు. అది కూడా ఇక్కడికి దగ్గరలో నియరెస్ట్గా పక్కనే ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం పోతే బడుగు బలహీన వర్గాలకి 81, 82లో 293 ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మా నాన్న సర్పంచ్ గారు ఉన్నప్పుడు. మళ్ళీ ఈ సంవత్సరం 143 ఫ్లాట్లు సుమారు మళ్ళీ ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా గర్వంగా చెప్తాను. అంటే ఈ చదువుకోలేదన్న బాధ నన్నైతే పెళ్ళైన తర్వాత కూడా ఎంతో కుంగదీసింది. అసలు నా మనసులోనే ఉండేది కానీ నాకు చాలా బాధ అనిపించేది. నేను అసలు 10th ఫెయిల్ అయినాం కదా మేము, ఎట్లా మరి పాస్ అయ్యేది? జీవితంలో కూడా పాస్ అవుతామా కావాలి? జీవితంలో ఒకటి ఏదో ఒకటి సాధించాలని నా కోరిక ఉండేది. ఏ పని అయినా చేసేదాన్ని. అసలు ఇక్కడ ఆర్టికల్స్ మిషన్ నేర్పేవాళ్ళు. ఇక్కడ మిషన్ నేర్పుతుంటే ఇక్కడ సారు సారు ఉండేవాళ్ళు. ఏది కొద్దిగా వచ్చినా తొందరగా వెళ్ళిపోయి నేర్చుకునేవాళ్ళు. నేర్చుకున్న తర్వాత 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ మిషన్ అన్న వస్తే బాగు, నాకు మిషన్ అన్న నేర్చుకుంటే బాగు అని నేను అనుకునేదాన్ని. దేవుడి దేవుల మిషన్ నేర్చుకున్నాను, అన్ని పనులు చేస్తాను. నేను ఇప్పుడు మినీ ATM నడుపుతున్నాను. దేవుడి కృప వల్ల, దేవుడి దయ వల్ల నేను ఇలా జరగాలని ఎంతో ఆశపడ్డాను. ఈ కార్యక్రమాన్ని మాత్రం బాగా నాకు కోరిక ఉంది, అందరు కలుసుకోవాలి అని.
కానీ మనం ఎలా చదువుకున్నా మన పిల్లల్ని మాత్రం మంచిగా చదివించుకున్నాం. మనం ఎలా చదివినా కానీ మన పిల్లల్ని మాత్రం మంచిగా చదువుకున్నాం. ఒక పొజిషన్లో ఉన్నారని మాకు ఎంత సంతోషంగా ఉందో. మా బాబు జాబ్ చేస్తున్నాడు, మా పాప కూడా జాబ్ చేసింది, కానీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. తమ్ముడి హెల్ప్ వల్లనే పిల్లలిద్దరు జాబులు, మా కోడలి జాబ్ చేస్తుంది. దేవుడి దయ వల్ల అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడేదాన్ని, అందరూ కూడా చాలా వరకు 10th ఫెయిల్ అయ్యి అందరూ పాస్ అయిన వాళ్ళు చాలామంది పాస్ అయ్యారు. అందరూ నా పేరు కమలాకరు, తిరుమలాయపాలెం వాస్తవ్యమే. ఇక్కడ పురోహితం చేస్తున్నాం. నాకు ఒక పాప 9th చదువుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు స్టేజీ మీద ఉన్నవారికి నమస్కారములు. అట్లనే ఉత్తమ అవార్డు గ్రహీత తిరుమలాయపాలెం సర్పంచ్ గారికి కొండపాల వెంకటేశ్వర్ల గారికి కూడా వందనాలు. అట్లనే ప్రజెంట్ హెచ్ఎం మేడం కూడా నమస్కారములు. సత్యరెడ్డి సార్కి, రాధాకృష్ణ సార్కి, రామారావు సార్కి, బుచ్చిరెడ్డి సార్కి, నాగేశ్వరరావు సార్కి, బేబీ చంద్ర గారు మేడం గారికి కూడా నమస్కారములు. నాతోటి విద్యార్థులకు కూడా నమస్కారములు, వందనాలు. అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనంకు అందరూ కూడా దూరం నుంచి వచ్చారు. అందరికీ కూడా నా యొక్క వందనాలు. నేను స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లు చెప్తున్నా కానీ చదవలేదు. అట్లనే బ్యాచీలుగా విడదీసి అట్లా మెయింటైన్ చేయడం జరిగింది. అట్లనే చాలా వరకు వెనకబడిపోయినాం స్టడీలో. ఇప్పుడు కానీ పర్వాలేదు, పురోహితం చేస్తున్నాము. అందరి సహకారం, ఊళ్ళో కూడా సహకారం ఇచ్చారు నాకు. అట్లనే సర్పంచ్ గారు కూడా సహకారం ఇచ్చారు. నేను ముందు పోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం మంచిగా డెవలప్లో ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. అందరూ కలిసి మంచిగా ఆత్మ సమ్మేళనం జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. జై హింద్. అందరికీ వందనాలు. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది. కొత్త కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా.
కోనల్లోన తీయని స్నేహం దారుంది ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న ఇక ఇంతకు మించినదేముంది చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఊపిరి కదరా ప్రేమను పంచే గుణమే కదరా దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా వేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం గౌరవనీయులైనటువంటి గ్రామ సర్పంచ్ కొండపల్లి వెంకటేశ్వర గారు సోదర ఉపాధ్యాయులు మిత్రులు మరియు 89-90 బ్యాచ్ విద్యార్థులు ఈరోజు చాలా సుదినం చాలా ఆనందంగా ఉంది నాకు ఇది ఎప్పుడో 34 సంవత్సరాల కింద కలిసిన వాళ్ళం మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం మాకు ఘన స్వాగతం చెప్పినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మేము ఎంతసేపు విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసమే పాటుపడ్డాం వాళ్ళ యొక్క విద్యాబుద్ధులను మంచి నడవలో ఉన్నారు మీరందరూ కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఉన్నత స్థితికి ఉన్నదానికి తృప్తి పడకుండా ఇంకా పైకి పోవాలని మీ యొక్క విద్యార్థులను మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు చాలా కష్టపడ్డారు చాలా చదువుకున్న ఆ రోజుల్లో చదువు మీద శ్రద్ధ లేకపోయినప్పటికీ కూడా తర్వాత అయినా సరే చదువుకొని అభివృద్ధిలోకి వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
మిమ్మల్ని దేవుడు ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాము. నెక్స్ట్ సత్యరెడ్డి సారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బ్యాచ్ స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రాం నిర్వహించే ఆలోచన కలిగి ఆలోచనని సఫలీకృతం చేసి విజయవంతం చేసినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభివందనాలు. తర్వాత నేను 2007లో రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, అబ్బాయి అమెరికా ఉంటాడు, రెండో అబ్బాయి హైదరాబాద్ ఉంటాడు. నలుగురు జాబ్ చేస్తుంటారు. తర్వాత మా సారుల యొక్క మీకు ఆ రోజు భూమించిన ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచన మేరకు ఆల్రెడీ మీరు సెటిల్ అయ్యారు. మా మాటల్ని గమనంలోకి తీసుకొని మీరు సెటిల్ మీ జాబ్లోకి కాకపోయినా మీ పిల్లల్ని కూడా మా మాటలను సారి కూర్చొని మాట్లాడుతున్నా. 2-3 రోజుల క్రితం జ్వరం వచ్చింది కనుక సభకు అధ్యక్షత వహించినటువంటి చిరంజీవి గౌరవనీయుడు కొండబాల వెంకటేశ్వర గారికి, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు, అలాగే నాతో చిరకాలం పనిచేసినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు, తర్వాత వీళ్ళందరికీ నా నమస్సులు. ప్రియమైన మీకందరికీ మీ భవితవ్యం, మీ అభ్యున్నతి సదా బాగుండాలని ఆకాంక్షిస్తున్నా. మీకు శుభాశిష్. ఈరోజు ఇక్కడ మీరంతా పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైన విషయం మీకు మాకు కూడా. మీరందరూ చాలామంది మా స్మృతి పదంలో ఉన్నారు. ఈ పాఠశాల, ఆ తీరుతెన్నులు, మీరు చేసిన అల్లరి, మీరు నడిచిన పోకడ, మీలో ఉన్న మెరికల్ లాంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ మాకు గుర్తున్నారు. నేను బాగా ఆనందపడింది ఏంటంటే చాలా ఇటువంటి స్కూల్స్ ఇప్పుడు నేను 6-7 స్కూల్స్లో పనిచేసి వేల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ ఇట్లానే పిలిచారు, వెళ్ళాం. కానీ మీ అంతరంగాన్ని చూసి మాత్రం నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నిజాన్ని ఒప్పుకున్నారు. మీరేం చేశారో చెప్పుకున్నారు. మీరు ఇంత నిర్మలంగా మీరున్నారు. మిమ్మల్ని అందరినీ భగవంతుడు చల్లగా చూడుతారు. నెక్స్ట్, ఈ విద్యార్థికి, స్కూల్కి, అట్లాగే గురువులకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. తొలి గురువులు తల్లి తండ్రి అయినా లోకంలో అడుగు పెట్టడానికి ప్రథమంగా వచ్చేది పాఠశాల. అది ఎదిగే వయస్సు, వికాసం పొందే వయస్సు, వ్యక్తిత్వానికి మంచి బీజాలు పడే వయస్సు. ఈ వాతావరణం అప్పుడు మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి చిన్న అంశం మీ మీద ప్రభావం చూపిస్తుంది. అదే కాదు, మీ కుటుంబ పరిసరాలు, మీ కుటుంబ వాతావరణం, ఇక్కడ ఏర్పడేటువంటి స్నేహితులు, మీ వెనుక ముందు అంతా ఈ సమాజం యొక్క ప్రభావం అంతా మీ మీద ఉంటుంది. ఒకటి, ఇక్కడ మన సర్పంచ్ గారు ఉన్నారు. నేను వారు మనవి చేసేది ఏంటంటే, ఈ పాఠశాల చాలా కాలం నుంచి ఉంది. జిల్లాలో అతి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి పాఠశాలల్లో ఇదొకటి. 51 మాటలు కాదు, 51 అంటే 73 సంవత్సరాల పురాతనమైంది. మాలాగా పెద్దది. అయితే ఎంతోమంది గొప్పలు తయారయ్యారు ఇక్కడ.
కాల ప్రవాహంలో మార్పులు చేర్పులు వస్తాయి, దానికి మనం చేసుకునేది కాదు. కానీ మీ మీద పడ్డటువంటి ప్రభావాల కన్నా మీ మధ్య ఉన్న స్నేహమాధుర్యాలను, మీతో మీరు చేసిన అల్లరి, మీ ఉపాధ్యాయులతో మీకున్న అనుబంధం, ఆ స్మృతులన్నీ మీ యొక్క మనస్సుల్లో గాఢంగా ముద్రేసుకొని ఉంటాయి. అందుకనే స్నేహమేరా జీవితం అని ఒక పెద్ద ఒక సినిమా పాట రాస్తాం. అంత మంచి స్మృతుల్ని ఒక్కసారి మీరు ఇక్కడ సమావేశమై ఇక్కడ కూడా అల్లరి చేస్తూ హడావుడిగా ఏమాత్రం భయము జంకు గొంకు లేకుండా కలుపుగోలుగా మీరు నడుస్తున్న తీరు నాకు ఇంకెంత ముచ్చటేసింది. కానీ కొన్ని నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. ఇక తర్వాత మా విషయానికి వస్తే మీరే చెప్పుకున్నారు మీ విషయాలని. చాలా పెద్ద స్కూల్. ఇక్కడున్న మేము పనిచేస్తున్నప్పుడున్న ఉపాధ్యాయులు ఎవరు తక్కువ వాళ్ళు కాదు. గంటాపథంగా చెప్తారు. నారాయణరావు గారిని స్మరించుకుంటున్నాను. ఇక్కడికి సభలోకి రాకపోయినా అప్పలరాజు గారిని, వారి శ్రీమతి భ్రమరాంబ గారిని, అనసూయ గారిని, వీళ్ళందరూ మంచి టీచర్స్. ఇక ఎప్పుడు మా సత్యరెడ్డి గారు ఆడించే ఆటలకు అంతే ఉండదు. బ్రహ్మాండంగా కొంచెం సమయం దొరికితే మీ ఉత్సాహాన్ని కనిపెట్టి, ముఖ్యంగా ఆటల మీద ఉన్న ఉత్సాహాన్ని కనిపెట్టి చాలా గొప్పగా ఆయన ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన మీ గురించి, మీ ఆటల పాటల గురించి బాగా తోడ్పడారు. ఇక్కడ ఒక ఆటలు పాటలు ఏంటి, క్రాఫ్ట్ కూడా పెద్ద స్కూలు, ఇంతమంది టీచర్లు. కానీ దురదృష్టం ఏంటంటే మీకు ఒక విశ్వాసం ఉంది. ముందు నేను అలా చెప్తున్నందుకు బాధపడకండి. ఇందాక ముందు మన పిల్లవాడు చెప్పాడు, శ్రేణు, మా అమ్మా నాన్న చెప్పారు కానీ మేము వినిపించుకో. నేను ఇక్కడ ఈ పాఠశాలలో 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మాత్రమే పనిచేశాను. ఆ తర్వాత అక్షరదీపం పుస్తకాల కోసం రాయడం కోసం నేను వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. అయితే మళ్ళీ నేను 2 ఏళ్ల తర్వాత వచ్చే వరకు మొదట ఏ పరిస్థితిలో ఉందో మధ్యలో మళ్ళీ అదే. ప్రమీల టీచర్ గారు వచ్చారు. ఒక 4 ఎల్ఈ టీచర్ గారిని డయాస్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మీకు చక్కగా చెప్పినా వినిపించుకునే వయసు కాదు. నేను ఏం చెప్తున్నానంటే, కోరుతుంటారు వెనుకబడ్డందుకు కూడా బాధపడదు. దానికి మన సంకల్పం గొప్పగా ఉండాలి. ఆ గొప్పగా ఎంత సంకల్పం ఉంటే అంత మంచిది. మరీ సంతోషించదగ్గ విషయం, మీ పిల్లలు చాలామంది మంచి పోస్టుల్లోకి పోయారు. ఆనాడు మీరు నేర్చుకున్న అనుభవాల నుంచి, కాలంలో వచ్చినటువంటి మార్పుల నుంచి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ పాఠశాలకు ఊపిరి ఎవరయ్యా అంటే 4 హాస్టళ్ళు ఉన్నాయి సర్పంచ్ గారు. ఈ 4 హాస్టళ్ళు ఈ స్కూలుకు ప్రాణం. ఇది ఊపిరితిత్తులు లాంటిది. ఆ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వలసపోయి ఇక్కడ తీరుతెన్నులేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితులు కూడా మీ జీవితం మీద బాగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి కనుక సర్పంచ్ గారిని నేను కోరేది ఏంటంటే, ఇంత అభివృద్ధి చేశారు గ్రామాన్ని. దాంతోపాటు ఇదిగో బ్యాక్ వెళ్ళా, అంత చిన్న చిన్న పిల్లలు. మాది ఫౌండేషన్. మీరు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అంటే ఫౌండేషన్ ఇస్ మై. చిన్న పిల్లలుగా ఉండి ఎంతో, అసలు టీచర్లు అంటే చాలా ఆదరణగా ఉండేవాళ్ళు. అట్లాంటి రోజులు ఇక రావు. మీకు మాకున్న అనుబంధం అలాంటిది. నాకైతే మాటలు రావటం లేదు. మిమ్మల్ని చూస్తుంటే చిన్నపిల్లల రూపురేఖలే జ్ఞాపకం వస్తుంది. అయితే మనం అందరం 5th క్లాస్లో ఒక ఫోటో దిగినాం. ఎతికి నేను మీ అందరికీ పంపించాను. చూసుకున్నారా మీరు ఎలా ఉన్నారో? ఆ ఏజ్ని నేను తిరిగి మీ జ్ఞాపకం చేశా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు మిమ్మల్ని అందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు మిమ్మల్ని అందరిని అలాగే దీవించి ఆయురారోగ్యాలతో ఉంచి మంచి స్థితిలో ఉండి, మా పేరు అంటే మేము తల్లిదండ్రులతో బరాబర్ కాబట్టి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కూడా
శుభాకాంక్షలు. మీ అందరూ ఒక కమిటీగా ఏర్పడి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే ఈ గ్రామ యువ సర్పంచ్ కొండబాల వెంకన్న అని నాకు గుర్తుంది. కొండబాల వెంకన్న, నాతోటి కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయునులు లేరు, నేను ఒక్కదాన్నే వస్తున్నాను ఉపాధ్యాయులకి. మరియు నాకు పరిచయం ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ టీచర్ ప్రమీల గారిని గుర్తుపెట్టాను. ప్రమీల గారికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం క్రితమే ఈ పాఠశాలకు వచ్చాను. అప్పుడైతే చాలా ఎగ్జైటింగ్, ఎందుకంటే 86లో వచ్చాను ఈ పాఠశాలకి. 92 వరకు పనిచేశాను ఇక్కడే. కానీ మళ్ళీ లాస్ట్ ఇయర్ 2022లో వచ్చినప్పుడు అసలు పాఠశాల పరిసరాలు, మీ గ్రామము ఇదంతా కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఆనందం వేసింది. మళ్ళీ ఇవాళ రావాలి అంటే చాలా అత్యవసరమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి చూసిపోదాంలే అని మీ అందరినీ వచ్చేటప్పుడైతే నాకు ఏమీ అవగాహన లేరు. మీరందరూ ఎవరు, కవిత ఒకటి, ఇంకెవరు హరినాథ్ అన్నాడు, అబ్బాయి అయితే చెప్పలేదు. చాలామంది నాకు ఎవరు గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు కొంచెం గుర్తొచ్చారు. మీరు సుందర్ని అయితే ఇప్పుడే చూశాను, బాగానే గుర్తుపెట్టాను. మీరు ఇందాక సుందర్ అంటే పేరేమి నాకు అర్థం కాలేదు, కానీ మనిషిని చూసాక గుర్తుపెట్టాను. తర్వాత మీరు మాట్లాడిన మాటలలో మేమెవరము క్రమశిక్షణతో లేము, మేమెవరము మంచిగా చదువుకోలేదు, మేము అసలు అల్లరి చేశామని మీరే చెప్పారు. ఆ సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ 86లో వచ్చినప్పుడు నాకంత గందరగోళంగా అనిపించింది. ఇక్కడ చాలా గందరగోళం. కూసుమంచులో ఒక క్రమశిక్షణతో పనిచేసినటువంటి పేరున్నటువంటి పాఠశాల నుంచి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను వెంకన్న. ఆ పాఠశాల నుంచి వచ్చిన తర్వాత నాకంతా డిస్టర్బెన్స్గా అనిపించింది. మేము కొంచెం గాడిన పెట్టడానికి చాలా కష్టపడ్డాము. ఇక్కడ స్టాఫ్ అంతా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అందులో భాగంగా నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. నాకు తెలుసు చాలా మీ మీద ప్రెజర్ తెచ్చే ఉంటాను. కానీ మీరు ఎవరు ఇక్కడ చెప్పలేదు. నేను ఎంతోమంది ఆ మేడం కొట్టారు, మేడం తిట్టారు, లేకపోతే అది చేశారు, ఇది చేశారు అని చెప్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అప్పుడు లేనటువంటి సంస్కారం మీకు ఇప్పుడు వచ్చేసింది. మీరెవ్వరు ఇక్కడ మమ్మల్ని ఏమీ అనలేదు అసలు. కానీ చెప్తారేమోనని చూశాను, నాకు కూడా గుర్తొస్తుందేమోనని. ఆ శిక్షణలో భాగంగానే మిమ్మల్ని ఎవరినైనా సరే దండించినా లేకపోతే కోప్పడినా అది మీ బాగు కోసమే కానీ మా కోసమైతే కాదు. మేము ఆల్రెడీ అప్పటికే ఉద్యోగాల్లోకి వచ్చాం కాబట్టి మీరు ఎదగాలని కోరుకొని మిమ్మల్ని ఆ విధంగా తీసుకురావటం జరిగింది. చాలామంది మంచి ఉద్యోగాలలో ఇప్పుడే శ్రీరామారావు సార్ పేర్లు చెప్పారు, నాకు గుర్తులేదు. కిషోరు, ఎవరో హరినాథ్, హనుమంతరావు, ఇంకా చాలామంది పేర్లు చెప్పారు. హైదరాబాద్లో మీ అందరికీ అభినందనలయ్యా. మీరందరూ అలా చదువుకొని కూడా ఇంత ఎదిగారంటే చాలా గ్రేటు. మీకున్నటువంటి పట్టుదలని, మీకున్నటువంటి చదువుకోవాలనే కాంక్షని నేను అభినందిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే బాబురావు మాట్లాడతా, నువ్వు చెప్పావు కాబట్టి మాట్లాడుతున్నా. అది ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. అదేవిధంగా మా విద్యార్థులకి శుభాకాంక్షలు తీసు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. కానీ దీని వెనక ఎంత కష్టపడరో అది కూడా నేను కళ్ళాలు చూస్తున్నా, ఫోన్లో వింటున్నా, కళ్ళతో చూస్తున్నా. అసలు వాళ్ళతో పాటు శ్రమ కూడా చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అది చాలా హ్యాపీ. నాకు వాళ్ళ పేరు చెప్పాలంటే ఇక కొంచెం టైం వేస్ట్ అయితే ఆకలి అవుతుందని చెప్పలేదు. అవునా కదా? అది మీరు బడికి వచ్చారు, నేను చదవలేదు, ఏదో పొరపాటు చేసాం, అది చేసాం, సార్ చెప్పింది వినలేదన్నారు కదా. ఆ లోపాలు మీకు తెలిసాం కదా. ఆ లోపాలు మీ పిల్లలకు, ఆ లోపం ఎక్కడైతే లోపం జరిగిందో ఆ లోపం జరగకుండా మీ పిల్లల విషయంలో జాగ్రత్త చేశారు. ఒకవేళ చేయని వాళ్ళు చేసే అవకాశం ఉంటే చేయండి. చేశారు, కొంతమంది చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే బీటెక్, ఎంబీఏ అది చేశారు, జాబ్ చేస్తారంటే
నేను లోపం చేశాను మా వాడికి జరగద్దు అనే మా కాన్సెప్ట్ ఉంది కాబట్టి, మైండ్లో ఉంది కాబట్టి మీరు సవరించుగారు, మీ పిల్లల విషయంలో సవరించారు, అర్థమైపోతుంది, అంతే కదా. అదేవిధంగా హెల్పింగ్ నేచర్ ఉండాలి. హెల్పింగ్ నేచర్ అంటే ఏదో ఇవన్నీ ఇయటం కాదు. మనం బజార్లో పోతున్నాం, నాకు ఎప్పుడు ఇదే గుర్తొస్తుంది. బజార్లో పోతున్నాను, నేను పోతున్నా, ఇక్కడ రాయి ఉంటుంది, సెంటర్లో రాయి ఉంటుంది. సెంటర్లో రాయి ఉంటే ఏం చేయాలి? దాన్ని దాటేసిపోవద్దు. జస్ట్ కొంచెం అవకాశం ఉంటే పక్కకేయండి. కంప కానీ కట్టె కానీ ఒక రాయి కానీ అదే చాలు, మీరు హెల్ప్ చేసినట్టు. చాలామంది ఇబ్బంది పడతారు, బండి పడవచ్చు, లేకపోతే మీకే తగలవచ్చు, మీకే కుచ్చుకోవచ్చు, చాలా డేంజర్ అనమాట. అది ఒక్క చిన్న సాయం చేయండి, అది మీకు అకౌంట్లో పడుద్ది. మీకు ఏదో దేవుడు వస్తారా అని మీరేం చేస్తే మీకు అది జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. మీరు న్యాయం చేయమంటే ఏదో ఇవ్వమని కాదు, అది చేయండి. మంచిగా మాట్లాడండి, సలహా ఇవ్వండి, పక్కవాడికి సలహా ఇవ్వండి. ఇది చదివండి, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. ఆ విధంగా ఉంటే మీకు మంచి ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నా. దేవుడిని మొక్కాలి, ఏదో చేయాలని కాదు, దేవుడితో పాటు ఈ కూడా సాయం చేయండి. మీ కష్టమా? రాయి పక్కన పెట్టడం, కట్టె పక్కన 100 రూపాయలు పోతాయి, మీకు 100 రూపాయలు ఇవ్వండి, ఇవ్వలేరు. ఆ కట్టె పక్కన పెట్టండి, ఏదో కుచ్చుకుంటుంది, ఎవరికైనా కుచ్చుకుంటుంది కదా. పంచర్ అయితే, బండి పంచర్ అయితే మీ బాబుకు కుచ్చుకుంటుంది, మీకే కుచ్చుకోవచ్చు నైట్ పోతే. అది ఒక్కటి నా ఎప్పుడు ఏ స్పీచ్లోనే అదే చెప్తాను. నేనంతే చేస్తా, మీరు కూడా అదే చేయండి, ఓకేనా? ఆ ముఖాలన్నీ మాడిపోయినట్టు అనిపిస్తుంది. ఇక నేను ఇంకా మాట్లాడతా, మళ్ళీ తర్వాత మాట్లాడతా, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతా. అన్నం తిన్నాక మళ్ళీ వస్తాయి మాటలు. నేను ఉంటా, అందరి పైన నేను ఉంటా. నేను ప్రతి సపరేట్గా వచ్చాను, నా బండి తీసుకొని వచ్చాను, అందుకని ఉంటా. చాలామందిని కలవాలి, చాలామందిని కలవాలా, వాళ్ళందరినీ అది చాలా మీటింగ్ వదిలిపెట్టి కిందికి పోదాం అనుకున్నాను. అందరినీ కలుద్దాం, బాగుండదని కలవలే, అందరినీ కలుస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ ఉండే కదా ఎవరు హైదరాబాద్లో నేను సాయం చేస్తాను నా మీద కంప్లైంట్ చేసి కొడితే, వాళ్ళ నాన్నకి అబ్బాయి గుర్తు లేదట్టింది, నన్ను కొట్టింది సార్ అందు, వాళ్ళ నాన్నకి చెప్పింది. అందుకనే మంచిగా కంప్లైంట్ చేసి కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసి all the fun we miss చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధ చెళ్ళు నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు పూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఇక్కడే కలిశాం
చెట్టు నీడ కన్నమిన్న లోకాన లేదురా స్నేహాని కన్నమిన్న లోకాన లేదురా కడదాక నీడలారా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా నిలిచేటిది ఈ స్నేహముకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా